సో ఇప్పుడు డిజిటల్ సర్క్యూట్స్లో బేసిక్ గేట్స్ ఏంటి, యూనివర్సల్ గేట్స్ ఏంటి అవి చూద్దాం. సో దానికంటే ముందు మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఆర్ గేట్ అంటే ప్రాపర్టీస్ ఏంటి, ఒకవేళ ఏ అని తీసుకున్నాం, దానికి జీరోతో ఆర్ చేస్తే ఏనే ఉంటుంది. ఓకే, ఏ ఒక లాజిక్ 1 ఉంటే అది 1 అవుతుంది ఆర్ చేస్తే. సో దీని అదే దాంతో ఆర్ చేస్తే ఏనే అవుతుంది, కాంప్లిమెంట్తో ఆర్ చేస్తే 1 అవుతుంది. సో ఇది ఆర్ గేట్. అదేవిధంగా యాండ్ గేట్లో ఏంటిది అంటే ఏ అండ్ జీరో, ఒక ఇన్పుట్ 0 అయితే అవుట్పుట్ 0 అవుతుంది. అది 1 అయితే సేమ్ ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో అది వస్తుంది. సేమ్ ఇన్పుట్ సప్లై చేస్తే అదే వస్తుంది. కాంప్లిమెంట్తో మల్టిప్లై యాడ్ చేస్తే 0 వస్తుంది. సో ఇవి ప్రాపర్టీస్. ఓకే, సో ఇక్కడ మనం జనరల్గా 1 అంటే విసిసి పవర్ సప్లై అని అంటాము. 0 అంటే గ్రౌండ్. ఓకే, సో 1ని లాజిక్ హై, లో లాజిక్, హై లాజిక్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాటికి మనకి గేట్స్ అంటే ఏంటో చూద్దాం. సో మనకు ఉన్న గేట్స్ ఏంటి అంటే నాట్, అండ్, ఆర్. ఓకే, సో నాట్ గేట్ అంటే ఏంటిది అంటే నాన్ గేట్ ఫంక్షనాలిటీ ఏంటిది అంటే ఇన్పుట్ ఏ కనుక ఇస్తే అవుట్పుట్ ఏ బార్ వస్తుంది. దాన్ని సింబాలిక్గా ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. సో ఏ అని ఇస్తే ఏ బార్ వస్తుంది. అదే బఫర్ అంటే జస్ట్ ఇట్లా రిప్రజెంట్ చేస్తాం, ఏనే వస్తుంది. సో దీని ట్రూత్ టేబుల్ ఎట్లా ఉంటుందంటే, సో వై ఏ. సో పాసిబుల్ ఇన్పుట్స్ ఏకి 0 ఆర్ 1. సో 0 ఇస్తే కాంప్లిమెంట్ 1, 1 ఇస్తే 0. సో ఇది y ఈక్వల్ టు ఏ బార్ యొక్క ట్రూత్ టేబుల్. ఓకే, సో జనరల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్క్యూట్ ఎలా చెప్తాము అంటే, మనం ఒక పవర్ సప్లై వి అని ఇస్తే, సో దీన్ని ఇక్కడ ఇది ఏ అని తీసుకుంటే, ఏదో ఒక ఇక్కడ బల్బ్ అని తీసుకుంటే, సో పవర్ సప్లై ఒకవేళ ఏ కనుక మనం క్లోజ్ చేస్తే, అంటే ఏ 1 ఇస్తే మనకి ఇక్కడ క్లోజ్ సర్క్యూట్ పాత్ వస్తుంది. సో బల్బ్లో కరెంట్ ఫ్లో అవ్వదు. సో బి 0 అవుతుంది ఎప్పుడు ఏ 1 అవుతాయి. అదే మనకి ఇక్కడ ఏ 0 అయితే క్లోజ్ సర్క్యూట్ పాత్ ఉండదు, కరెంట్ బల్బ్ నుంచి ఫ్లో అవుతుంది. సో ఈ విధంగా మనం దీని ట్రూత్ టేబుల్ ఇస్తాము. సో ఇది బేసిక్ ట్రూత్ టేబుల్. తర్వాత సింబాలిక్గా ఎలా రిప్రజెంట్ చేస్తాము. ఓకే, తర్వాత వచ్చేపాటికి ఆర్ గేట్ చూద్దాం. సో ఆర్ గేట్ ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే, సో ఏ బి వై. సో వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఆర్ బి. సో దీని ట్రూత్ టేబుల్ ఏంటిది అంటే 0 0 0 1 1 0 1 1. సో ఆల్ పాసిబుల్ ఇన్పుట్స్ రాసుకుంటే, సో రెండు ఇన్పుట్ 0 ఉంటేనే అవుట్పుట్ 0 వస్తుంది. ఏ ఒక్క ఇన్పుట్ 1 ఉన్నా అవుట్పుట్ 1 అవుతుంది. ఓకే, సో దీని సర్క్యూట్ డయాగ్రామ్ ఎట్లా ఇస్తామంటే, మనం ఏ ఆర్ బి అన్నప్పుడు ప్యారలల్గా తీసుకోవాలి, మధ్యలో ప్లస్ వస్తే ప్యారలల్గా తీసుకోవాలి. తర్వాత కాంప్లిమెంట్ లేదు కాబట్టి ఇన్ సిరీస్ విత్ బల్బ్. ఇన్ సిరీస్ విత్ తీసుకుంటే ఇక్కడ ఏ అని తీసుకున్నాం, ఇక్కడ బి అని తీసుకున్నాం. సో ప్లస్ ఉందంటే రెండు ప్యారలల్గా వస్తాయి, కాంప్లిమెంట్ లేదు అంటే ఈ బల్బ్కి ఇది సిరీస్గా ఉంటుంది. ఓకే, సో ఇది ఏ ఆర్ బి. సో ఏ కానీ బి కానీ క్లోజ్ చేస్తే మనకి క్లోజ్డ్ సర్క్యూట్ పాత్ వస్తుంది, బి క్లోజ్ చేస్తే ఇట్లా క్లోజ్డ్ సర్క్యూట్ పాత్ వస్తుంది. సో అందుకు మనం ప్యారలల్గా తీసుకుంటాం.
సో ఇది వచ్చే వాటికి ఆర్ గేట్. నెక్స్ట్ వచ్చేది అండ్ గేట్. సో అండ్ గేట్ అంటే సో దాని రిప్రజెంటేషన్ ఇది. సో y ఈజ్ ఈక్వల్ టు ఏ బి. సో ట్రూత్ టేబుల్ వచ్చే వాటికి రెండు ఇన్పుట్స్ 1 ఉంటే తప్ప, రెండు హై ఉంటే తప్ప అవుట్పుట్ 1 ఉండదు. ఏ ఒక్క ఇన్పుట్ 0 ఉన్నా 0 ఉంటుంది. సో ఇక్కడ డాట్ ఉంది కాబట్టి దీని సర్క్యూట్ ఎట్లా తీసుకుంటామంటే ఏబి సిరీస్లో ఉంటాయి. కాంప్లిమెంట్ లేదు కాబట్టి బల్బ్కి సిరీస్లో ఉంటుంది. సో రెండు క్లోజ్ అయితేనే మనకి కరెంట్ ఫ్లో అవుతుంది బల్బ్లో. సో అందుకు డాట్ అన్నప్పుడు రెండు సేమ్ కరెంట్ ఫ్లో అయ్యే దాంట్లో తీసుకుంటాం. ప్యారల్గా ఉంటే రెండు ఒక స్విచ్ ఏ ఏ ఆర్ బి అంటే ప్యారల్గా తీసుకుంటాం. సో ఇది దీని సర్క్యూట్. సో ఇది బేసిక్ అండ్ ఆర్ నాట్ యొక్క గేట్స్ యొక్క సర్క్యూట్. సో నెక్స్ట్ వచ్చే వాటికి ఇంపార్టెంట్ది డీమోర్గాన్స్ లా. సో డీమోర్గాన్స్ లా అంటే సో ఏ ప్లస్ బి కాంప్లిమెంట్ చేస్తే ఈ ప్లస్ కాస్త ప్రోడక్ట్ అవుతుంది. ఇండివిజువల్గా ప్రతి లిటరల్కి కాంప్లిమెంట్ వస్తుంది. అదే ఏ డాట్ బి కాంప్లిమెంట్ చేస్తే అండ్ కాస్త ఆర్ అవుతుంది, ఏ బార్ ప్లస్ బి బార్. సో ఇవి రెండు ఇంపార్టెంట్ డీమోర్గాన్ లా ప్రాపర్టీస్. ఓకే. సో తర్వాత వచ్చేపాటికి ఇంకో ప్రాపర్టీ ఏంటిది అంటే మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని ఉంటుంది. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఏంటిది అంటే మనం ఏ ఇంటూ బి ప్లస్ సి అని రాసినప్పుడు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఓకే. సో మనకి డ్యూయల్ అని ఒకటి ఉంటుంది. సో డ్యూయల్ అనేది ఏంటిది అంటే తర్వాత వస్తుంది. సో డాట్ ఉన్న దాంతో మనం ప్లస్తో రిప్లేస్ చేస్తాం, ప్లస్ ఉన్న దగ్గర డాట్తో రిప్లేస్ చేస్తాం. సో ఇక్కడ ఏ ప్లస్ బి డాట్ ఏ ప్లస్ సి. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఈ ఫార్ములా అనేది ఇంపార్టెంట్. ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఇంటూ సి ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ సి. సో ఏ ఫస్ట్లో ఏ ఇంటూ ఏ అంటే ఏనే, ఏసీ ప్లస్ ఏబి ప్లస్ బీసీ. సో ఏ కామన్ తీస్తే 1 ప్లస్ బి ప్లస్ సి ప్లస్ బీసీ. సో అది ఏ ప్లస్ బీసీ అవుతుంది. ఓకే. సో ఈ ఫార్ములా ఇంపార్టెంట్. సో ఏ ప్లస్ బీసీ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి. ఓకే. సో మనం ఒక అప్లికేషన్ చూడొచ్చు మనం. సో ఏ ప్లస్ ఏ బార్ బి అని తీసుకుంటే ఇది ఏ ప్లస్ బీసీ ఫామ్లో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి. సో ఇది ఏ ప్లస్ బి అవుతుంది. ఓకే. సో అదేవిధంగా ఏ బార్ ప్లస్ ఏ బార్ ఏ ఇంటూ బి బార్ అన్నా సరే దీన్ని కూడా ఏ ప్లస్ బీసీ ఫామ్లో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి. సో ఏ బార్ ప్లస్ బి బార్. సో ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఇప్పటివరకు బేసిక్ గేట్స్ చూసాము, డీమోర్గాన్స్ లా అండ్ డిస్ట్రిబ్యూటివ్ చూసాము. తర్వాత వచ్చేపాటికి యూనివర్సల్ గేట్స్. సో ఈ యూనివర్సల్ గేట్స్ అంటే ఏంటిది అంటే సో బేసిక్ గేట్స్ మనం చూసాము. సో యూనివర్సల్ గేట్స్ అంటే నాండ్ నార్ మనకు తెలిసినవి. సో వీటితో మనం అండ్ ఆర్ నాట్ గేట్ని రియలైజ్ చేయగలుగుతాం. నార్తో కూడా అండ్ ఆర్ నాట్ ఎక్స్ నార్ దేన్నైనా రియలైజ్ చేయొచ్చు. సో ఈ గేట్స్తో ఏ గేట్స్ని ఏ ఫంక్షన్ ఇచ్చినా సరే, అంటే బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా సరే దాన్ని రియలైజ్ చేయగలిగితే మనం వాటిని యూనివర్సల్ గేట్స్ అంటాం. ఓకే. సో ఈ యూనివర్సల్ గేట్స్లో అడిగేది ఏంటిది అంటే ఒకవేళ మన దగ్గర నాండ్ గేట్స్ అనేది ఉంది. సో
రియలైజ్ ఆర్ నార్ నాట్ అండ్ XOR XNOR గేట్స్ యూజింగ్ NAND అన్నప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు NAND అంటే మనకి ఫంక్షనాలిటీ ఏంటిది అంటే మనకి B ఇస్తే Y అని వస్తే Y ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ B హోల్ బార్. సో ఇది ఫంక్షనాలిటీ, దీని ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మనకు కావాల్సింది ఒకవేళ ఫస్ట్ది నాట్ గేట్ అని తీసుకుందాం. సో నాట్ గేట్ అని తీసుకుంటే సో మనం ఈ రెండు ఇన్పుట్స్ని కనుక ఒకటే ఇన్పుట్ ఇస్తే మనకి అవుట్పుట్ కాంప్లిమెంట్ వస్తుంది. అంటే మనం రెండు ఇన్పుట్స్ ఒకటే అయితే ఇక్కడ A ఇంటూ A హోల్ బార్ A బార్. సో నాట్ గేట్ అనేది రియలైజ్ అయింది NAND గేట్ ద్వారా. సో నెక్స్ట్ వచ్చేపాటికి AND గేట్ కావాలి. AND గేట్ అంటే Y ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ B. సో దీన్ని రెండుసార్లు కాంప్లిమెంట్ మనం చేస్తే సో ఫస్ట్ ఇదేమో NAND గేట్ వస్తుంది, తర్వాత మళ్ళీ దాన్ని NAND గేట్కి ఇస్తే రెండుసార్లు మనకు అవుట్పుట్ వస్తుంది. సో ఫస్ట్ AB. సో ఇక్కడ మనకి AB బార్ వస్తుంది. సో మనం నాట్ గేట్ కావాలంటే సో దీన్ని ఇట్లా షార్ట్ చేసి కూడా రాసుకోవచ్చు. మనం రెండింటిని A అనే ఇన్పుట్ రెండింటిని షార్ట్ చేస్తే మనకి అవుట్పుట్ కాంప్లిమెంట్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి AB కావాలి అంటే ఈ రెండు ఇన్పుట్స్ని షార్ట్ చేసి ఇస్తే AB బార్ ఇంటూ AB బార్ హోల్ బార్. సో AB బార్ AB. సో AND గేట్ రియలైజ్ అయింది. సో నాట్ గేట్ అయింది, AND గేట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేపాటికి నార్ గేట్. సో నార్ గేట్ అంటే మనకి ఫంక్షనాలిటీ కావాల్సింది A ప్లస్ B హోల్ బార్. ఓకే, సో A ప్లస్ B. సో ఓకే, AND గేట్ సారీ ఆర్ గేట్. నెక్స్ట్ వచ్చేపాటికి ఆర్ గేట్. సో A ప్లస్ B. సో A ప్లస్ B అంటే మనకి NAND ఫంక్షనాలిటీలో ఉన్నది A డాట్ B హోల్ బార్. సో డాట్ ఉంది. సో దీన్ని ఏం చేయాలంటే డిమోర్గాన్స్లా రెండుసార్లు కాంప్లిమెంట్ అప్లై చేస్తే A బార్ డాట్ B బార్ హోల్ బార్. సో ఇప్పుడు A బార్ B బార్ ఇన్పుట్స్గా NAND గేట్ ఇస్తే మనకి కావాల్సిన ఫంక్షనాలిటీ వస్తుంది. సో మనకి రెండింటిని ఇన్పుట్స్ని షార్ట్ చేస్తే A బార్, B రెండు ఇన్పుట్స్ని షార్ట్ చేస్తే B బార్. ఈ రెండు ఇన్పుట్స్ని మనం NAND గేట్ ఇస్తే A బార్ డాట్ B బార్. సో డిమోర్గాన్స్ లా ప్రకారం A బార్ ప్లస్ రెండుసార్లు కాంప్లిమెంట్ అయితే అది A ప్లస్ B అవుతుంది. సో ఆర్ గేట్ కూడా రియలైజ్ చేయగలిగాం. సో నాట్ అండ్ ఆర్. నెక్స్ట్ వచ్చేపాటికి మనం నార్ గేట్ కావాలి. సో నార్ గేట్ అంటే మళ్ళీ ఈ వచ్చిన అవుట్పుట్కి సో నాట్ గేట్ అప్లై చేస్తే సో నార్ గేట్ అంటే A ప్లస్ B హోల్ బార్ A బార్ డాట్ B బార్. సో మనకి A ప్లస్ B ఫంక్షనాలిటీ కావాలి అంటే చూసాం మనం, మనకి A ప్లస్ B కావాలి అంటే అప్లై చేస్తే A బార్ డాట్ B బార్. ఇక్కడ ఆర్ గేట్ ఆల్రెడీ ఉంది. సో ఈ ఆర్ గేట్ని మళ్ళీ ఇంకో నాట్ గేట్కి అప్లై చేస్తే అవుట్పుట్ వస్తుంది. సో చూద్దాం. ఆల్రెడీ A బార్ B బార్ ఈ రెండింటిని NAND గేట్కి ఇస్తే A బార్ డాట్ B బార్. సో A ప్లస్ B వచ్చింది. సో మళ్ళీ ఈ రెండింటిని షార్ట్ చేసి NANDకి ఇస్తే A ప్లస్ B బార్ వస్తుంది. సో నార్ గేట్ అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చే వాటికి XOR XNOR. ఓకే, సో XOR XNOR. సో XOR ఫంక్షనాలిటీ వచ్చేపాటికి A బార్ B ప్లస్ AB బార్. సో దీన్ని ఇంకోలా విధంగా ఏ రాయొచ్చు అంటే A ప్లస్ B ఇంటూ A బార్ ప్లస్ B బార్. సో దీన్ని మల్టిప్లై చేస్తే A ఇంటూ A బార్ ప్లస్ A ఇంటూ B బార్ ప్లస్ B ఇంటూ A బార్ ప్లస్ B ఇంటూ B బార్. సో ఈ రెండు 0. సో AB బార్ ప్లస్ B ఇంటూ A బార్. సో ఈ ఫంక్షనాలిటీ చూస్తే మనం దీన్ని A ప్లస్ B ఇంటూ AB బార్ అని రాసుకోవచ్చు. ఓకే,
సో మనకి ఇందాక మనం ఆర్ గేట్ రియలైజేషన్ ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి అంటే మనకి 3 గేట్స్తో మనం 3 నాండ్ గేట్స్తో రియలైజ్ చేయొచ్చు. సో ఇది కూడా అట్లానే ఉంది. సో ఏబి బార్ ఇంటూ ఏ ప్లస్ బి అని ఉంది. దీని ఏం రాయొచ్చు, ఏబి బార్ ఇంటూ ఏ ప్లస్ ఏబి బార్ ఇంటూ బి. సో ఇది ఎట్లా ఉంది, ఇది ఎక్స్ అనుకుంటే ఇది వై అనుకుంటే మనకి ఎక్స్ ప్లస్ వై తెలుసు. 3 నాండ్ గేట్స్ ద్వారా రియలైజ్ చేయొచ్చు. ఎట్లా అంటే మనం ఏ ప్లస్ బి చేసినట్టు. సో ఇప్పుడు మనకి ఇండివిజువల్గా ఏబి బార్ కావాలి అంటే ఒక నాండ్ గేట్తో వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే ఏబి బార్ ఇంటూ ఏ ప్లస్ ఏబి బార్ ఇంటూ బి. సో ఏబి బార్ని జెడ్ అనుకుంటాను. సో జెడ్ ఇంటూ ఏ ప్లస్ జెడ్ ఇంటూ బి. సో ఇప్పుడు దీన్ని 2 సార్లు కాంజుగేట్ చేస్తే జెడ్ ఇంటూ ఏ హోల్ బార్ ఇంటూ జెడ్ ఇంటూ బి హోల్ బార్ హోల్ బార్. సో జెడ్ అంటే ఇక్కడ ఏ ఇంటూ బి హోల్ బార్. సో ఇప్పుడు ఫస్ట్ జెడ్ మనకు కావాలి కాబట్టి జెడ్ కావాలి అంటే ఏ బి. సో ఏబి బార్ అవుట్పుట్ వచ్చింది. సో మనకి జెడ్ ఇంటూ మళ్ళీ దీనికి ఏతో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ జెడ్ ఇంటూ ఏ హోల్ బార్. సో ఇది జెడ్ అనుకుంటే. సో మళ్ళీ ఇక్కడ మనకి జెడ్ ఇంటూ ఏ బార్ వచ్చింది. నెక్స్ట్ జెడ్ ఇంటూ బి బార్. సో జెడ్ ఇంటూ బి హోల్ బార్. ఓకే, సో ఈ రెండింటికి మళ్ళీ నాండ్ గేట్ అప్లై చేస్తే మనకి జెడ్ ఏ బార్ ఇంటూ జెడ్ బి బార్ హోల్ బార్. సో జెడ్ ఏ ప్లస్ జెడ్ బి. సో ఈ విధంగా మనకి ఏబి బార్ ఇంటూ ఏ ప్లస్ బి. సో మనకు కావాల్సిన ఎక్స్ఆర్ గేట్తో ఫోర్ నాండ్ గేట్స్తో రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చే వాటికి ఎక్స్ నార్ అంటే ఎక్స్ఆర్ యొక్క కాంప్లిమెంట్. సో ఇక్కడ ఇంకో నాట్ గేట్ అప్లై చేస్తే ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఆర్ ప్లస్ 1 నాట్ గేట్. సో అది దాని డయాగ్రామ్ కూడా చూద్దాం. సో మనకి ఎక్స్ఆర్ గేట్ ఆల్రెడీ వచ్చింది. ఎక్స్ఆర్ గేట్ ఎలా వచ్చింది, ఏ బి. సో ఏబి బార్ దానికి ఏతో మల్టిప్లై చేసాం, బితో మల్టిప్లై చేసాం. ఈ రెండింటిని మళ్ళీ నాండ్ గేట్ అప్లై చేస్తే మనకి ఏ ఎక్స్ఆర్ బి వచ్చింది. సో ఈ రెండు ఇన్పుట్స్ని మళ్ళీ షార్ట్ చేస్తే ఏ ఎక్స్ఆర్ బి హోల్ బార్. సో ఏ ఎక్స్ నార్ బి. సో మనకి ఇక్కడ 5 నాండ్ గేట్స్తో అవుట్పుట్ వస్తుంది. అది ఎక్స్ఆర్ అంటే 4 నాండ్ గేట్స్తో ఎక్స్ఆర్ అవుట్పుట్ వస్తుంది. సో ఇది రియలైజింగ్ ఆల్ ఫంక్షన్స్ యూజింగ్ ఆర్ నాండ్ గేట్. ఆర్ని, నార్ని, నాట్ని అన్నిటిని. అదేవిధంగా ఇప్పుడు మనం నార్ గేట్తో ఎగ్జిక్యూట్ చేద్దాం. సో నార్ గేట్, సో యూజింగ్ నార్ గేట్ టు రియలైజ్ ఆర్ నార్, నాట్ అండ్ NAND XOR XNOR. ఓకే, సో ఫస్ట్ వచ్చేపాటికి అసలు నార్ ఫంక్షనాలిటీ ఏంటిది అంటే ఏ బి వై అని తీసుకుంటే వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ బార్. సో ఇప్పుడు మనకి నాట్ గేట్ కావాలి అంటే, సో నాట్ గేట్ అంటే మనకి ఏ అని ఇన్పుట్ ఇస్తే వై అనేది ఏ బార్ రావాలి. సో మనకున్నది నార్ కాబట్టి రెండు ఇన్పుట్స్ని ఒకటే ఇన్పుట్ ఇస్తే సో ఏ ప్లస్ ఏ హోల్ బార్. సో ఏ బార్. సో ఒక నాట్ గేట్ ద్వారా మనం నార్ గేట్ని రిలైజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేపాటికి ఆర్ గేట్. ఓకే, సో ఆర్ గేట్ ఫంక్షనాలిటీ వచ్చేవాటికి ఏ ప్లస్ బి. సో దీన్ని ఏం చేయొచ్చు అంటే 2 సార్లు కాంజుగేట్ తీసుకుంటే ఇది ఒక నార్ గేట్, మళ్ళీ ఇంకో నార్ గేట్ అప్లై చేస్తే 2 నార్ గేట్స్ ద్వారా మనం రియలైజ్ చేయొచ్చు. సో అది ఎట్లా అంటే ఏ బి. సో ఇది ఏ ప్లస్ బి హోల్ బార్ అవుతుంది. సో దీన్ని మళ్ళీ నాట్ గేట్ అప్లై చేస్తే సో అది ఏ ప్లస్ బి
ఆర్ గేట్ రియలైజ్ అయింది. సో 2 గేట్స్ ద్వారా ఆర్ గేట్ రియలైజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేపాటికి అండ్. సో అండ్ గేట్ అంటే మనకి ఫంక్షనాలిటీ వచ్చేపాటికి ఏ ఇంటూ బి. సో డీమోర్గాన్స్లో అప్లై చేస్తే 2 సార్లు కాంజుగేట్ చేస్తే అది ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ బార్. ఎందుకు అప్లై చేయాలి అంటే మనకి ఇక్కడ ఆర్ గేట్ ఫంక్షనాలిటీ ఇక్కడ కనిపిస్తుంది నార్ గేట్ది. మనకి డాట్ ఇక్కడేమో అండ్ ఉంది కాబట్టి దాన్ని కన్వర్ట్ చేయాలంటే కాంజుగేట్ అప్లై చేయాలి. సో ఇది యూస్ చేస్తే ఏ బార్ బి బార్ అనే ఇన్పుట్స్ నార్ గేట్కి ఇస్తే అవుట్పుట్ వస్తుంది. సో ఫస్ట్ మనకి నార్ గేట్ ఏ బార్ కావాలి అంటే రెండింటిని షార్ట్ చేసి నార్ గేట్కి ఇస్తే బి బార్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని నార్ గేట్కి ఇస్తే ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ బార్. సో ఇది డీమోర్గాన్స్ లా ప్రకారం అండ్ గేట్. సో మనకి నాట్ గేట్ వచ్చింది, ఆర్ గేట్ వచ్చింది, అండ్ గేట్ వచ్చింది. ఇంకా మిగిలినవి నాండ్, ఎక్స్ఆర్, ఎక్స్నార్. సో నాండ్ అంటే మళ్ళీ ఇంకో నాట్ గేట్ అప్లై చేస్తే సరిపోతుంది. సో ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి మనకి నాండ్ గేట్ అంటే మనకు ఫంక్షనాలిటీ ఏంటి, ఏ ఇంటూ బి హోల్ బార్, అది ఏ బార్ ప్లస్ బి బార్. సో అట్లా కాకపోయినా ఇక్కడ ఆల్రెడీ మనకి అండ్ గేట్ ఉంది. సో దీన్ని తీసుకెళ్ళి రెండింటిని షార్ట్ చేస్తే ఏ ఇంటూ బి హోల్ బార్. సో ఇది నాండ్ గేట్ ఫంక్షనాలిటీ వస్తుంది. సో నెక్స్ట్ మిగిలినవి ఎక్స్ఆర్, ఎక్స్నార్ అవి రియలైజ్ చేద్దాం.